నువ్వు అడిగిన 5 నిమిషాల టైం అయిపోయింది. ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను. ఆ దిక్కుమాలి నందినికి లోకితో పెళ్లి చేయటమా? ఆ నందినికి ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల ప్రేమతోనే ఆడుకుంటుందా? నా మనవరాలు ఆ ఇంటికి రాకముందు నుండి కూడా ఆ రాక్షసి నా మనవరాలు స్నేహితురాలు. ఆ సంగతి మర్చిపోయి ఇంత కుట్ర పన్నుతుందా? వాళ్ళని మీరు ఆవేశపడకండి. వదులమ్మా, నువ్వు వదులు. ఇవాళ వాళ్ళంతా తేలుస్తాను. చల్సాని గారు, మా మాట వినండి. ఈ ఆవేశం అంత మంచిది కాదు. లేదు లక్ష్మి, దయచేసి నన్ను ఆపకండి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. తాతయ్య, ప్లీజ్ తాతయ్య, వెళ్ళదు తాతయ్య. నువ్వు వదలమ్మా. తాతయ్య, అజీ, తాతయ్య వెళ్ళిపోతున్నారు. చల్సాని గారు, నన్ను కాల్ చేసి ఆ తర్వాత వెళ్ళండి. చల్సాని గారు, ఏంటి చల్సాని గారు మీరు చేస్తుంది? 10 మందికి మంచి చెడు చెప్పాల్సిన మీరు అవివేకంతో ఆవేశంగా ఇప్పుడు ఇలా వెళ్తే ఎలా చెప్పండి? ఈ రోజు మన రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో నాకు రోజీ కంటే కూడా మీకెంతో మంచి పేరుంది. ఇప్పుడు ఆ మంచి పేరుని క్షణికావేశంలో చెడగొట్టుకుంటారా? దేనికైనా పరిష్కారం ఉంటుంది. కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. మీరు కాస్త ఆవేశాన్ని తగ్గించుకోండి. మరి ఇప్పుడేం చేద్దాం? నేనెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు వెళ్ళి మాట్లాడతావా? అవును, లోకికి ఆ నందినితో పెళ్లెలా చేస్తుందో నేను చూస్తాను. లోకితో 4 మాటలు సెంటిమెంట్ గా మాట్లాడి ఒట్టేయించుకుని ఇలా ఎలా ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయగలుగుతున్నావు రోజీ అంటూ నిలదీస్తాను. నా రోజీ జీవితానికి అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే వెళ్తాను.
నీ జీవితంతో పాటు అక్కడ రోజీ జీవితం కూడా నాశనం చేయాలని చూస్తున్నావా? పదా. అమ్మా, ఏంటిది? ఏం చేస్తున్నావు? నా ఫ్రెండ్ లక్ష్మి గారు లోకిని కిడ్నాప్ చేసి తీసుకుపోతుంది దీపక్. అజ్జీ, లోకి బావ చేయొద్దులు. నా మనవరాలు చెప్తుంది కదా లోకి చేయొద్దులు. రోజీ, ఆ చెయ్యి నువ్వే విడిపించు. అమ్మా, నా మనవడి చేయి వదలమండానికి వదిలించడానికి నీకే హక్కుందే? వీడు నా మనవడు, నా మనవరాలు రోజీ కాబోయే భర్త. వీడి ప్రేమను దూరం చేసి వీడి ప్రాణాలు తీయాలని చూస్తున్నారా? అంటే నువ్వు చెయ్యి వదలవా? వదలను. నేను చెప్తున్నాను, లోకి చెయ్యి వదులు. ఏంటి బెదిరిస్తున్నావా? లోకి చేయిని విడిపించాలని ఎవరైనా ఏదైనా చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. సరే, నువ్వేం చేస్తావో నేను చూస్తాను. అత్తయ్య గారు మీరాగండి. అమ్మా, ఏంటిదంతా? ఈ గొడవను ఇంకా పెద్ద చేయాలని చూస్తున్నావా? ముందు లోకి చేయవదులు. వదిలే ప్రసక్తే లేదు. దీపక్, ఈవిడికి ఎంత చెప్పినా వదిలేలేదు. ఎలా వదిలించాలో నాకు తెలుసు. లోకి, నా మనవడి చెయ్యి ఇప్పుడు నా చేతిలో ఉంది. నా నుంచి వీణ్ణి ఎవ్వరూ వేరు చేయలేరు. స్వయంగా వీడే నీ చెయ్యి వదిలించుకుని నా దగ్గరికి వచ్చాడు అంటే నీకు సపోర్ట్గా లేడనే కదా అర్థం. ఈ గ్రానీ మాట వింటున్నాడంటే నాకు సపోర్ట్గా ఉంటున్నాడనే కదా అర్థం. నువ్వు వీడి చేత లేనిపోని ఒట్లు వేయించి తనకి తెలియకుండా తన తల మీద భస్మాసుర హస్తాన్ని పెట్టుకునేలా చేశావు.
ఇదెంత పాపమో నీకు తెలుసా? గ్రాని పాపం చేయడం ఏంటి? సిద్ధు నందిని ప్రేమించాడని తెలిసి కూడా బావ నందిని ప్రేమించడం తప్పు కాదా? ఏ తప్పు చేసింది వాడు కాదు, నువ్వు. నిన్నెంతగానో ప్రేమించిన సిద్ధుని మోసం చేసి లోకిని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది నువ్వు. లక్ష్మి, లక్ష్మి, పదే పదే ఆ మాటని నాకు చిరాకు తెప్పించుకో. నీ సొంత మనవరాల్ని ఇక్కడ పెట్టుకుని మళ్ళీ ఆ నందినే నా అసలు మనవరాలు అంటున్నావే, నిన్నేమనాలి? రోజీ, నువ్వు ప్రేమ విషయంలో, మానవ సంబంధాల విషయంలో ఎప్పుడూ మూర్ఖంగానే ఉంటావు. ఆ మూర్ఖత్వంతోనే చలసాని గారిని పెళ్లి చేసుకున్నావు. ఆయన మనసుని అప్పుడే గాయపరిచావు. ఒకప్పుడు దీపక్ భార్గవిల మనసులు కూడా గాయపడాలని చాలా చేశావు. నీకు ప్రేమ గురించి తెలిసేమో గాని ప్రేమని అర్థం చేసుకోవడం తెలీదు. ప్రేమ విఫలమైతే బ్రతికినంత కాలం అది గుండెల్ని రంపంలా కోస్తుందని నీకు తెలీదు. నీకు కేవలం ప్రేమని బలవంతంగా లాక్కోవడమే తెలుసు. డబ్బు, అహంకారం, అధికారంతో ప్రేమని లొంగదీసుకోవచ్చనే భ్రమలో ఉండిపోయావు. అసలు నువ్వు... లక్ష్మి, నువ్వొక ఊసర వెళ్ళివి. ప్రేమలోనూ జీవితంలోనూ చాలా ఈజీగా రంగులు మార్చేస్తుంటావు. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడుస్తావు. రోజీ, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? నాకెందుకు అర్థం కాదు? అంతా క్లియర్ గా ఇప్పుడిప్పుడే అర్థమైంది. నువ్వు నా దగ్గరే ఉంటూ మనసులో ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్నావా? వాడెవడో కానిస్టేబుల్ వచ్చి వీరప్పన్ దగ్గర 2-3 సంవత్సరాలు నమ్మకంగా ఉంటూనే వీరప్పన్ని ఎన్కౌంటర్ చేశాడట. అలాగే నువ్వు కూడా 30 సంవత్సరాలు నమ్మకంగా నా దగ్గరే ఉంటూ నన్ను దెబ్బ కొట్టాలని చూసావు. రోజీ, నువ్వు నోటికొచ్చినట్టు... వద్దు, నువ్వింకేం మాట్లాడద్దు. నేనేమీ మనసులో కక్ష పెట్టుకుని ఇదంతా చేయడం లేదు. నువ్వే కావాలని నా మీద కక్షతో ఇలా చేస్తున్నావు. అసలు నీ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఏదో డిఫెక్ట్ ఉంది. ఒకప్పుడు నా మీద కోపంతో చలసాని గారిని పెళ్లి చేసుకున్నావే గాని ఇష్టంతో కాదు. కేవలం నన్ను సాధించడానికే నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకున్నావు. ఓహో, అసలు పాయింట్ ఇదన్నమాట. ఇన్ని సంవత్సరాలు నీ మనసులో దాచుకుని ఇప్పుడు బయటకు అనేసావు. ఇక నువ్వు తర్వాత చెప్పేదేంటంటే, నువ్వు చలసానిని కాకుండా నీకు నచ్చిన వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకునుంటే నువ్వు సుఖపడేదానివి. ప్రేమించిన చలసాన్ని నేను పెళ్లి చేసుకునుంటే నేను సుఖపడేదాన్ని. అంతే కదా? నాకిప్పుడిప్పుడే అంతా అర్థమవుతోంది. 15 సంవత్సరాల క్రితం నా మనవరాలు నాకు దూరమై తిరిగి వచ్చాక తనతో నేనెక్కడ సుఖపడిపోతానోనని తెలిసి నువ్వు తట్టుకోలేకపోయావు. అందుకే నా మనవడు మనవరాల్ని విడగొట్టి మీ దత్తత మనవరాలకి లోకితో నిశ్చితార్థం జరిపించి వీళ్ళ జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నావు. ఆ నందిని తీసుకొచ్చి తనే నా మనవరాలంటూ చాలా డ్రామా ప్లే చేశావు. చివరికి నీకు నమ్మకం పోయేసరికి నేను సుఖంగా ఉండకూడదని లోకి నేను నందినికి ఇచ్చి పెళ్లి చేయాలని చాలా పెద్ద ప్లాన్ చేశావు. నేను ఈ ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని నీతో షేర్ చేసుకునేదాన్ని. కానీ నువ్వు నవ్వుతూనే నన్ను వెన్నుపోటు పడవాలని చూసావు. ఇప్పుడు చెప్పు లక్ష్మి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నది నీలోనా నాలోనా? రోజీ, ఇప్పుడు నేనేమన్నా అవి నీకు అనుకూలంగా మార్చేసుకుంటావు. అలా అనుకూలంగా మార్చుకోవడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు రోజీ. నన్ను పొగుడుతూ పడవాలని చూడకు. ఈ రోజు పొరపాటును కూడా తన రూల్స్ బ్రేక్ చేయాలని చూడదు. చీటికి మాటికి మీరే నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. మీ బాధ పడలేకే నేను విరోధ్ ఇంట్లో దీక్ష తీసుకున్నాను. మీరక్కడికి తగలడ్డారు. జమ్మి చెట్టు దగ్గర పూజ చేస్తుంటే అక్కడికొచ్చి నన్ను బాధ పెట్టాలని చూశారు. మేమెంత చీకొట్టినా సిగ్గు పౌరుషం లేకుండా మా వెంట పడుతున్నారు. ఛ! ఇక మీతో ఎక్కువ డిస్కషన్ అనవసరం. ఇదిగో, లోకి వస్తానంటే నిరభ్యంతరంగా నువ్వు తీసుకెళ్లొచ్చు. చెప్పులోకి, నువ్వు నాతో వచ్చి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, లేదా
ఇక్కడ అందర్నీ నమ్మించి మోసం చేస్తున్న ఈ నందినిని పెళ్లి చేసుకుంటావా? చెప్పు లోకి, చెప్పు. చూడ్లోకి, గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి ఆ ఏకలవ్యుడు తన బొటన్ వేలుని కోసిచ్చాడు. కాని నిన్నీవిడ పెంచిందన్న అభిమానంతో నువ్వు ఏకంగా నీ జీవితాన్ని త్యాగం చేయడం మూర్ఖత్వం అవుతుంది. లోకి, ప్లీజ్ ఇక ఆలోచించకు, వీళ్ళ మాట వినకు. నీ మనసు ఏం చెప్తుందో అదే విను. అజ్జి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లోకి, నువ్వేం మాట్లాడుకో. ప్లీజ్ అజ్జి, మీరక్కడికి రాలేను, నన్ను వదిలేయండి. లోకి, ఏంటిది? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకలా సమాధానం చెప్తూ ఎందుకు నరకం అనుభవిస్తావు? హలో లక్ష్మీదేవి గారు, ఇక మీ పర్ఫార్మెన్స్ ఆపుతారా? నువ్వు వాణ్ణి ఎంత అడిగినా వాడు సమాధానం చెప్పడు. వాడు పెళ్లి చేసుకోబోయేది రోజీనే. ఇందులో ఏ మార్పు లేదు. ఇక తమరు దయచేయండి. ఇంకెప్పుడు ఇస్తారా ఇంటి అద్దె? ఇంకో 4-5 రోజులు ఇచ్చేస్తానండి. ఇదే మాట 10 రోజుల నుంచి చెప్తున్నారు. 4-5 రోజులు అని. ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటున్నారా? ఏదో నా కొడుకు ఫ్రెండ్ అని తోన్లే అని ఉండనిస్తున్నాను. ఇలా అయితే కుదరదయ్యా. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏంటి మాట్లాడేదేంటి? అది కాదండి, ఒక్క 4 రోజులు ఆగండి. ఎలాగైనా సరే మొత్తం అద్దె కట్టేస్తాను. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. డబ్బులు లేకపోతే గుడిసెల్లోనో గుళ్ళల్లోనో పడుకోవాలి. అంతేగాని ఇలా మా నెత్తినెక్కి కూర్చుంటారేంటి? మీరు ఖాళీ చేసేయండి ఇమీడియట్ గా. ఏంటయ్యా మౌనంగా ఉంటారు? చెప్పండి. హలో, ఖాళీ ఈ ఇల్లెంతో చెప్పు. ఎంతో చెప్పు.
కొని పారేస్తాను. మీరు రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీ గారు కదండి? మీరేంటి మేడం ఇలా వచ్చారు? అతనెవరనుకున్నావు? నా మనవడు. నా మనవడు కాబట్టే ఇక్కడికి వచ్చాను. తప్పైపోయింది మేడం, నన్ను క్షమించండి మేడం. మీ మనవడని తెలియక అందుకే ఇలా మాట్లాడాను. తెలుసుంటే ఇలా ప్రవర్తించేవాడిని కాదు మేడం. నన్ను క్షమించండి మేడం. మీరు నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు ఇక్కడే ఉండండి. ఈ ఇల్లు సరిపోకపోతే ఈ సిటీలో ఇంకా నాకు 4 ఇళ్ళు ఉన్నాయి. మేం కోంపల్లిలో ఉంటాం. కోంపల్లిలో నాది చాలా పెద్ద ఇల్లు, పై పోర్షన్ ఖాళీగానే ఉంది. మీరు ఫ్యామిలీతో అక్కడికి వచ్చేసేయండి. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీ తమ కంపెనీ సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు జరగబోతున్న తన మనవరాలు రోజీ లోకేల నిశ్చితార్థంలో మనవరాలు రోజీ లోకేష్కు కంపెనీ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ప్రకటించారు.